జైహో సేవకుడా 2026 కార్యక్రమానికి అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం అండి. ఒక నిమిషం పాటు బెలూన్స్ ట్రిబ్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ సమాజానికి తన వంతు సేవను అందిస్తుంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్మరించుకుంటూ స్మరణోత్సవం కార్యక్రమాన్ని ఆత్మీయులను గుర్తు చేసుకుంటూ వారి జ్ఞాపకాలకు ప్రతి ఏడు నిర్వహించుకోవడం మా ఆనవాయితీ. ఈ స్మరణోత్సవ కార్యక్రమం ప్రేమతో స్మరించుకుంటూ according to the count, so please follow it. Thank you very much. Over to Amir garu. Attention, balloons and bike పెట్టండి. 4 3 2 1 జై హో సేవకుడా స్మరణోత్సవం కార్యక్రమానికి బెలూన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఆల్ ది గెస్ట్స్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్ ఫర్ వెయిటింగ్ ఫర్ సో మచ్. సో ఇప్పుడు గెస్ట్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది గెస్ట్స్ ఇట్స్ లీడర్స్ అమ్మ మీరు ఇక్కడ ఉండండి. సో 5 minutes దగ్గర అయితే తీర్చుతా గిల్లు పెట్టాను వాళ్ళందరినీ ఫ్రెండ్షిప్ రోజు ఇలా ప్రపంచంలో వ్యవహారాలు చనిపోయిన వాళ్ళు డిస్ప్లే చేయడం 2011 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చనిపోయిన ఫ్రెండ్స్ విధంగా ఫ్రెండ్షిప్ రోజు మనం డిస్ప్లే చేసి వారి కుటుంబ సభ్యులకు వేడుకగా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ రోజు మీ ఈ కుటుంబ సభ్యులకి ఫస్ట్ లైవ్ ఆన్ లైవ్ స్మరణోత్సవం తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానం కలుగుతున్నా. అదేవిధంగా దయచేసి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చుంటే మన కార్యక్రమం మొదలు పెట్టుకోవచ్చు. ఆశా 2025 కార్యక్రమానికి అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతర్స్కి, ప్రెస్ వాళ్ళకి, వాలంటీర్స్
ఫ్లాష్ మనం ఇదే ఈవెంట్ ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రెజెంటేషన్ ని అండ్ స్టేజ్ ముందు లైట్ కలిసాడే తను చెరువు అక్షరం दोस्त मेरा दोस्त मेरा तुझे मेरी जान. ఫ్లాష్ వాలంటీర్స్ సెయింట్ తెరిసా కాలేజ్ ఫర్ ఉమెన్ గ్రూప్ డాన్స్ తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాత
లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. సో దయచేసి గెస్ట్ అందరూ పూలు ఉన్నాయి మరి ఫ్లాష్ 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 ఎంతో చేసిన ఫ్లాష్ చేసిన మనిషి ఇప్పటికీ మర్చిపోలేము. ఆయన మా అందరి మనసులోనే ఉన్నారు. సో బయట కృషి గారు అదేవిధంగా దాదాపు 200 మంది ఫ్లాష్ వాలంటీర్స్ ఇప్పుడు పోలీస్ ఉద్యోగాల్లో ఉన్నారు. ఆయన రీసెంట్గా మనం కోల్పోవడం జరిగింది జనవరిలో. సో వాళ్ళు ఫ్లాష్ ఆవిర్భావం ఫ్లాష్ వాలంటీర్స్ కిరణ్ గారు కొద్దిగా వచ్చారు Flash team, in fact. Thank you very much. Get ready. Thank you. కృష్ణ వెనక్కి లాగాలి. జై హో సేవకుడా. వారి సీట్లో ఆశీర్వాదం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సో దయచేసి గెస్ట్ అందరూ అంటే ఫ్లాష్ శాంతివనం సో దయచేసి మా ప్రస్థానం చూడవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్లాష్ శాంతివనం. ఫ్లాష్ ఫోరం ఫర్ లీగల్ 2004 ఫిబ్రవరి 16 మొదలైంది ఫ్లాష్ టీమ్. ఇవాళ మన శ్రీనివాస్ గారు కేవలం మాటలు చెప్పకుండా మాట్లాడడంతో ఎదురు తీసుకుంటూ పోతుంటాడు. నాకు ఏం చేస్తాడో తెలియదు. క్లుప్తంగా సంక్షిప్తంగా ఉంది. ఫ్లాష్ అంటే ఎప్పటి పోరం, ఎలాంటి లీగల్ ఏంటి చేసుకోవడం ఈ రకంగా ఈ ఆర్గనైజేషన్ ని నడిపిస్తూ అవసరమైన వాళ్ళకి మొత్తం జరిగిస్తారు. ఇంకా ఈ శ్మశాన వాటికి మటుకు మా ట్రస్ట్ తరఫున మేము బాధ్యతగా మేము వ్యవసాయం మాకు బాధ్యతను నేను తీసుకుంటా. పవన్ కళ్యాణ్ గారు నోటీసులోకి ఫ్లాష్ టీమ్ గారు తీసుకెళ్ళారు. ఫ్లాష్ టీమ్ అని చెప్పి మన ఏలూరులో 18 సంవత్సరాల నుంచి శాంతివనం మన శ్మశానాన్ని శుభ్రం చేసి సమిష్టిగా పాపం కృషి చేస్తుంటే అనాథ శవాలను పాతిపెట్టే ఒక గొప్ప గుణమున్న వ్యక్తులు కూడా ఈ పని చేయనివ్వట్లేదు. ఈ 5 ఏళ్ళ డెవలప్మెంట్ తీసుకొచ్చే బాధ్యత 22 సంవత్సరాలు ఫ్లాష్ టీమ్ సాధించి మరి అనేక సేవా కార్యక్రమాలు ఏదైతే చేసిందో అందులో భాగంగా ఒక అసంఖ్యదాయకమైన సేవ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడా లేనటువంటి అంబులెన్స్ సేవలు ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే ఉద్దేశంతో జీవో సేవ కూడా అనే ఒక నామకరణం చేసి మరి 50 లక్షల రూపాయలతో ప్రతి ఒక్కరిని కూడా 5,000 కుటుంబాలను అందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మరి బ్లాక్ సంస్థ ఏదైతే దాని కాన్సెప్ట్ ని తీసుకొచ్చిందో ఆగస్టు వచ్చేలోపు అది దిగ్విజయంగా కొనసాగుతున్నందుకు గర్వంగా చెప్పుకోవచ్చు. మనం అందరం కూడా సేవ చేయాలి అంటే అదొక సంకల్పం ఉండాలి, లక్ష్యం ఉండాలి. దాంట్లో ఆ 2 సాధించింది ఫ్లాష్ టీమ్. మా స్ఫూర్తి ప్రదాత స్ఫూర్తితో సహకారంతో జల్లి ఫీలింగ్ చేసి 150 అడుగుల కాంపౌండ్ వాల్ నుండి నమ్మకానికి బాధ్యతకి మధ్యలో గమనాన్ని వెతుక్కున్నాం. మనుషుల కలయికతో మనసుల సమ్మేళనంతో మా అడుగుల్లో వేల మంది జతకలిశారు. ఆర్థిక విధానం జననం, జీవనం, మరణం, స్మరణం, బేబీ కిడ్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచి అత్యవసర సేవల వరకు పార్థివ దేహాల
ముచ్చటపడ్డాలి. సౌలో నాకే ముందటి చరిత్ర వైపు మూగ నేలకు నీరు అందించని ఆ వాడు వరకు తెలియదు. అంటే కృష్ణానది కావచ్చు, గోదావరి కావచ్చు, భూమికి నీరు అందించకపోతే ఆ పరిగి రాదు. అలాగే మా శ్రీనివాస్ మన కోసం కాకుండా అనేక మంది ఆప్తులు చేసుకొని, స్నేహితులు చేసుకొని, వాళ్ళందరి కోసం అనేక కార్యక్రమాలు, అంబులెన్స్ కానీ, అలాగే శ్మశాన వాటిక అభివృద్ధి కానీ, ఇలా అనేక చూసాం తప్పంతా కూడా. అలాగే వాళ్ళ చక్కటి ఐసీతో కూడిన ఒక అంబులెన్స్ కూడా చూసుకోవడం. శ్రీనివాస్కి నాకు పరిచయం సుమారు 96 నుంచి పరిచయం నాకు. సో నిరంతరం ఎక్కువ మాట్లాడాలి. సో మాటల్లో కాకుండా చేతల్లో చూపించే వ్యక్తి మన శ్రీనివాస్. చక్కటి కార్యక్రమం చేసుకున్నట్టు నిజంగా అభినందిస్తున్నాను, గర్వపడుతున్నాను. అలాగే కేవలం మాటల్లో కాకుండా, అలాగే శ్రీనివాస్ మాటల్లో చెప్పడం చేతల్లో చూపిస్తాడు. రాజకీయ నాయకులు తెలంగాణ మాటలకు మాటలతో పాటు చేతులు కూడా చేయాలి. కాబట్టి నేను శ్రీనివాస్ ఆల్రెడీ చెప్పుకున్నాను. చెప్పి ఆల్మోస్ట్ 3 నెలలు 4 నెలలు అయిందనుకుంటా. సిఎస్ మా అబ్బాయి దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్ 20 లక్షలు తీసుకుంటే ₹1 తీసుకో అంటే శ్రీనివాస్ ఏంటంటే చాలా అమావాస్య ఉన్నారు. నేను వచ్చే ముందు అడిగాను, పంపించారంటే నేను పంపిస్తాను. ఆయన చెప్పడం లేదు, ఎక్కడ పంపించాలో చెప్పట్లేదు. శ్రీనివాస్ ఎక్కడో మోడల్ ఎక్కడ ఉంటుంది, దాగి ఉంటాడు ఎక్కడో, ఇంకా అంతా బ్యాక్ వర్క్ చేస్తుంటాడు. సో శ్రీనివాస్కి నాకు కేవలం సెలవు కాకుండా నా ముఖ్యంగా నా విజయవాడ పార్లమెంట్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమం కూడా శ్రీనివాస్ దగ్గరుండి తీయించేవాడు. ఎటువంటి కార్యక్రమాలు తెలంగాణ పెట్టవచ్చు, 30,000 మంది బెడ్ మిషన్ క్యాంప్స్ ఉండొచ్చు, అలాగే బాల దినోత్సవం సంవత్సరం వేలాది మందితో చాలా చక్కగా చేశారు. నేను వాస్తవానికి రమ్మంటే 100 మంది మిత్రులతో స్నేహితుల దినోత్సవం రమ్మన్నా కానీ నేను చూస్తే ఆశ్చర్యపోయాను. ఈ వేదిక ఏంటి, ఈ ప్రాంగణం ఏంటి, ఇంత జనసమూహంతో ఒక్కడే ఇంతమంది టీం, అంటే క్లాస్ టీం అన్నారు, TEAM, టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్ అంటాం. అంటే ఒక జట్టుగా ఏర్పడితే ఏదైనా సాధించడానికి రుజువు చేశారు. అలాగే మనకు కూడా రాజకీయాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున తను అనేక ఎలక్షన్లో సర్వేలు చేస్తుండేవాడు, చేసి ముందుగా రిజల్ట్ ఇస్తుండేవాడు. సో యాక్చువల్లీ నేను చెప్పేది సరే నాయకు కదండి, మా సీనియర్ నాకు చెప్పేవాడు, నేను మీడియా ముందు చెప్తుండేవాడు. సీనియర్ ఎప్పుడు తప్పు పోదా, కాబట్టి ఒకసారి నేను తప్పు చేశాను, తను తప్పు చేయలేదు. తన కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చాడు, నేను ఎందుకో అసెస్మెంట్ రాంగ్ చేశాను. నేను ఎందుకో ఇలా కాదు సినిమా నా మనసులో అనిపించట్లేదంటే మీ ఇష్టం అంటే ఏమి చెప్పకూడదు చెప్పాడు, మీ ఇష్టం సార్ అన్నాడు. సో ఆ విధంగా ఆయన మాటకి తీసుకోకుండా నా మందిగా నేనే ఒకసారి చెప్పాను. అలాగే ఇంకా నేను ముందు సర్వే చేయని మొత్తం మానేశాను. అప్పటి నుంచి శ్రీనివాస్కి ఎటువంటి బాధ్యత ఇవ్వలేకపోయాను. కాబట్టి ఎటువంటి సేవ కార్యక్రమాలు చేస్తుంది ఖచ్చితంగా నా వంతుగా చేయాలి. కాబట్టి ఎందుకంటే ఎన్ని కార్యక్రమాలు నా వంతుగా ఇప్పుడు మా అబ్బాయికి చెప్తాను, 20 లక్షలు కాదు 50 లక్షలు ఖచ్చితంగా అన్నది అదిగా అనకపోయినా పంపించేసేయని చెప్తాను. చాలా మేము రాజకీయ నాయకులుగా చాలా సమావేశాల్లో పాల్గొంటాం, కానీ ఇది మా బాధ్యతను గుర్తు చేసే ఒక వేదికగా నేనైతే భావిస్తూ మరి ఈ వేదికలో పాల్గొంచుకోవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి లాస్ట్ టైము నేను ఎమ్మెల్సీగా రాలేదు, లాస్ట్ టైంలో సభ్యుడిగానే ఇక్కడికి వచ్చాను. నాకు ఆ ప్లాస్టిక్తో అనుబంధం తక్కువ టైం అయినా కూడా మరి వారు చేసే సేవ, ఎందుకంటే నిస్వార్థంగా ఏ లాభాపేక్ష ఆశించకుండా నిస్వార్థంగా చేయటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ప్రతిరోజు మేము ఏదో ఒక మా దగ్గరికి వచ్చిన వ్యక్తులకు కానీ మా ఎమ్మెల్యేస్ కానీ పెద్దలందరూ సేవ చేస్తాం, మేము ఏదో ఒకటి ఆశిస్తాం. మళ్ళీ ప్రజాప్రతినిధిగా ప్రజల్లో ఉండాలనే ఒక లాభాపేక్ష ఉంటుంది మేము చేసే ప్రతిపాదనలు. కానీ ఏ విధమైన
లాభాపేక్ష నిస్వార్థంగా చేస్తున్న ఈ ఫ్లాష్ టీమ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్మరణోత్సవం సందర్భంగా వచ్చిన కుటుంబ సభ్యులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముందుగా ఏదైతే నృత్యం చేశారో అదేవిధంగా గజల్ శ్రీనివాస్ మరి పాటతో అందరినీ కూడా అలరింట్ చేశారు. అదే సెయింట్ తెరిసాస్ టీం మరి అందరినీ కూడా మళ్ళీ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళ నృత్యంతో మన అందరినీ కూడా ఆకట్టుకున్నారు. వాళ్ళ ముగ్గురిని కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఫ్లాష్ అనేది మనిషికో ఒక రాజకీయ పార్టీకో మద్దతు కాదు, ఒక మంచికి ఫ్లాష్ టీం నిలబడద్దు అనేది ఫ్లాష్ టీం నిరూపించింది. అదేవిధంగా సేవకి మాత్రమే ఫ్లాష్ టీం అంకితం. దాన్ని నిరంతరం కొనసాగించాలి. దానికి నా జీవితాంతం నా సహకారం ఉంటుంది. సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సేవ అనేది అది కూడా ఒక అవతారం లాంటిది. సమాజానికి మంచి చేయాలనుకున్నప్పుడు అనేక ఆటంకాలు వస్తాయి. ఏ ఆటంకాలు వచ్చినా సరే దాన్ని నిరంతరం కొనసాగించాలనే ఉద్దేశంతో, ఒక సేవా స్ఫూర్తిని సమాజానికి చూపించాలనే ఉద్దేశంతో, ఏదైతే ఒక అంకిత భావంతో మరి ఫ్లాష్ శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ టీం సభ్యులు కానీ ప్రజల నుంచి ఏ విమర్శలు వచ్చినా సరే మనం చేసే కార్యక్రమం మంచి ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో తప్పనిసరిగా ఆ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వాళ్ళ టీం సభ్యులు కానీ శ్రీనివాస్ గారిని కానీ ఈ సందర్భంగా అభినందిస్తూ దాన్ని అదేవిధంగా కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి లగడపాటి రాజగోపాల్ గారు అంటే ఒక బిజినెస్ ట్రైకాన్గా ఎలక్షన్ ముందు 2014 ముందు మన ఇండియాకి ఫేమస్ ఫేవర్గా అందరికీ తెలిసేవారు. దాంతోనే ఆ స్ఫూర్తితోనే ఆయన కూడా సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే మరి రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ ఈ రాజకీయాల నుంచి నిదానంగా ఆయన తప్పుకున్నారు. ఎందుకంటే చాలా అదృష్టవంతులైన ఈ రోజున ఆయన మరి ఆంధ్రాలో కానీ ఇందాక అడిగాను, తెలంగాణలో కానీ వ్యాపారాలు చేయట్లేదని అన్నారు. అంటే ఆయన మనసులో భావం చెప్పలేదు, కానీ డెఫినెట్గా ఇటువంటి వాటికి దూరం ఉండాలనే ఉద్దేశంతో నార్త్కి వెళ్ళిపోయినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది. అటువంటి ఇండస్ట్రీస్ కానీ అటువంటి బిజినెస్ మ్యాన్ కానీ మన ఆంధ్రాలోనే ఉండాలి, మన ఆంధ్ర ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సమాజంలో మంచి చేయాలంటే చాలా కష్టం. అది ఎంత కష్టం అంటే సముద్రానికి ఎదురెదాలి. అదే చెడు చేయాలనుకుంటే ఆ అలలే మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో మరి ఏదైతే రంగా సోదరు గారు రంగా బిడ్డగా మన రాధా గారు ఏదైతే వచ్చారో ఆ వంగవీటి రాధా గారి స్ఫూర్తిని తీసుకుంటూ ఎట్టి పరిస్థితులతో కూడా సముద్రానికి ఎదురెళ్ళి ఆ మంచి సాధించడానికి నా వంతు ప్రతి సహకారం కూడా ప్రజానీకానికి అందజేస్తానని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా చిన్న విషయం మాట్లాడకూడదు కానీ మాట్లాడవలసి వచ్చింది. ఏదైతే ఫ్లాష్ టీం వారు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటారని చెప్పి అడిగారో కలెక్టర్ గారితో నేను మాట్లాడి ఈ స్థలాన్ని ఏదైతే మరి 50,000 రూపాయల అంబులెన్స్ ప్రజల కోసం ఇస్తుంది కాబట్టి ప్రజా కార్యక్రమాల ఉద్దేశంతో మరి వీళ్ళకి అందజేయడం జరిగింది. దీన్ని కొంతమంది విమర్శకులు ఏదో ఈ స్టేడియాన్ని ఆక్రమించేస్తున్నారు, ఫ్లాష్ టీం వారు ఆక్యుపై చేసేస్తారని చెప్పి మరి రకరకాలుగా అన్నారు. ఫ్లాష్ అనేది ఒకరికి ఇస్తారు తప్పితే ఒకరి దగ్గర నుంచి తీసుకోలేదని ప్రజలందరూ కూడా గుర్తించాలి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఎవరైతే విమర్శ చేశారో వాళ్ళు చేయగలిగితే సేవ చేయండి, కానీ విమర్శలు చేయండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సమాజ నేడు కోసం ఫ్లాష్ టీం ఏదైతే ఒక మాట అనుకుందో, ఎవరు ఎదురొచ్చినా ఒక మంచి కోసం ఒక మాట కోసం నిలబడి మరి ఎంతమంది అతిథులను పిలిచి ఫ్లాష్ టీం అనేది ప్రజలకి ఒక ఔన్నత్యాన్ని ఒక సేవాభావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందో అది సక్సెస్ఫుల్ గా అయ్యింది. మరి స్మరణోత్సవం సందర్భంగా మనం ఎన్నో గత స్మృతులన్నీ కూడా కుటుంబ సభ్యులు అనేక మంది వచ్చారు. వాటినన్నింటినీ కూడా నెమరేసుకుంటారు. మా తల్లిదండ్రులతో ఈ విధంగా అనుకున్నాం, మా అన్నదమ్ములతో ఆ విధంగా ఉన్నాం, మన మనసులో ఆ భావాలు ఏ విధంగా కదలాడతాయని మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు అందరికంటే నేను ఎందుకంటే స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. మరి మా అన్నగారు ఫోటో పెట్టి ఇక్కడ ఏదైతే బుజ్జి గారు 5 సంవత్సరాల్లో పరిపాలనలో మరి ఏదైతే స్ఫూర్తిగా ఫ్లాష్ టీం గారికి ఏ విధంగా అయితే సహకారం చేశారో ఆయన మరువకుండా ఇప్పటికీ నేటికి కూడా ఆయన గురించి అనేక చోట్ల ఎప్పుడు జరిగినా సరే ఆయన చెప్తుంటారు. డెఫినెట్ గా నేను కూడా అదే విధంగా ముందు చెప్పా. డెఫినెట్ గా ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా సరే ఫ్లాష్
తప్పనిసరిగా నా వంతు సహకారం నేను అందిస్తానని చెప్పి మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తూ నిరంతరం ఈ సేవని ఫ్లాష్ ఇదే విధంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మానవత్వం కానీ మనుగడ రోజుల్లో సేవ చేయడం అనేది హృదయపూర్వకంగా శ్రీనివాస్ గారిని వారి యొక్క సేవా టీం గారి హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు ప్రత్యేకంగా శ్రీనివాస్ గారితో నుంచి 15-16 సంవత్సరాల నుంచి ఒక ఆత్మీయ మిత్రుడుగా వచ్చి సేవలు చేస్తానని చెప్పేవాడు. ఎప్పుడు సేవలు అందుకోలే. నీకు ఈ సేవ చేస్తాను ఆ సేవ చేస్తానంటే ఎందుకో సేవని అందించుకోవాలనే ఆలోచనతో లేదు. అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా మిత్రుడిగా వచ్చి ఒక నమస్కారం చేసుకొని మేము ఈ సేవ చేస్తున్నాము, మేము ఇది చేస్తున్నాము, ఇది చేస్తున్నామని చెప్పి ఒకసారి మాత్రం 2009-10లో ఒక అంబులెన్స్ ఇనాగ్రేట్ చేయమని అంబులెన్స్ యొక్క సేవని ఫ్లాష్ అలాగే పనిచేస్తుంది, ఏ రకమైన సేవలు అందిస్తుందని చెప్పి ఒక కార్యక్రమం ద్వారా ఒక అంబులెన్స్ టీం కూడా నా చేత ఇనాగ్రేట్ చేశాను. దాంతో ఒక పరిచయం ఇంతగా పెరిగి ఇక్కడ ఆత్మీయులు ఏలూరులో కూడా మిత్రులు అందరూ ఉన్నారు. వారి అందరి యొక్క ఎప్పుడు కూడా శ్రీనివాస బృందాన్ని కూడా మెచ్చుకుంటూ వారి సేవాతత్వాన్ని చూశారు. ఇప్పుడు వారి హిస్టరీ 2004 నుంచి ప్రారంభమై 3వ దశాబ్దంలో అడిగిట్టి ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డేని ఒక ఉత్సవంగా జరుపుకునే ఈరోజు కూడా మనందరం కూడా ఫ్రెండ్షిప్ డేని ఆ మిత్రులందరూ కలవడం అనేది ఆ మిత్రుడు శ్రీనివాసు వారి యొక్క మిత్రులను చూశారు. ఒక టీమ్గా పనిచేస్తున్నారు. స్త్రీ పురుష భేదం లేకుండా ఆ టీంని చాలా ఆనందం కల్పిస్తూ ఉంది ఈరోజు చూస్తున్నప్పుడు. సరదాగా బాల్యమిత్రులతో గడపడం అనుకునేవాడిని. బిఫోర్ ఐ జాయిన్ ద ఫ్లాష్ టీంలో జాయిన్ అయిన తర్వాత ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. అది ఒక మెమొరబుల్ డేగా సెలబ్రేట్ చేస్తున్నందుకు మా ఫ్లాష్ టీం అందరికీ టీం సభ్యుడిగా నాతోటి ఫ్లాష్ టీం సభ్యులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఈ అంబులెన్స్ అంటే దాని ఫండ్ కలెక్షన్ గురించి కానీ ఇతర అవసరాల గురించి కానీ కొన్ని నెలలుగా ఫ్లాష్ టీం సభ్యులందరూ కూడా కష్టపడతా ఉంటే ఒకరోజు ఆ స్కానర్ ఓపెనింగ్ రోజు గౌరవ ఎమ్మెల్సీ గారు, ఏలూరు ఎమ్మెల్యే గారు, పోలీస్ ఆఫీసర్తో పాటు ఆ రోజు ఈ స్కానర్ ఓపెన్ చేసిన రోజు అంటే ఫ్లాష్ టీం శ్రీనివాస్ గారికి ఉన్న స్నేహితుల్లో చాలామంది ఒక్కలే ఒక అంబులెన్స్ స్పాన్సర్ చేసే కెపాసిటీ ఉన్న చాలామంది ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరిని దీనిలో భాగస్వామ్యం చేద్దామని ఆయన ఆంతర్యం. దానిలో భాగంగా 5,000 మంది సభ్యుల్ని జాయిన్ చేసి ఎక్కడ ఎవరిని బలవంతం లేకుండా మేము చేసే సేవ గురించి అది ఎలా ఉపయోగపడుతుంది, అది ఎవరికి అవసరం అనే దాని గురించే చెప్పి మా ఫ్లాష్ టీం ఫండ్ కలెక్ట్ చేయడం జరిగింది. అలానే మనిషి మరణించిన తర్వాత అంటే చివరి అంతిమ యాత్రకు కరోనా వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. కరోనా టైంలో కూడా ఫ్లాష్ టీం సభ్యులు దాన్ని కొనసాగించడం అంటే అది చిన్న విషయం కాదు. అలానే ఈ ఐసీయూ అంబులెన్స్ వల్ల కనీసం అంటే ఆక్సిజన్ పల్స్ అయ్యి పెడితే దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్స్కి తీసుకెళ్ళగలిగే సౌభాగ్యం అంబులెన్స్లో ఉంటుంది. కొంతమంది ప్రాణాలను రక్షించవచ్చు అని చెప్పి మంచి ఆలోచన చేసిన ఫ్లాష్ టీం వారికి మా టీంకి నేనే కొత్తగా చెప్పుకోవడం అంటే అది నా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా
మరియు ఫ్లాష్ టీమ్ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. యజ్ఞవరాహం ఇది కూడా పెద్ద యజ్ఞం లాంటిది, మహా ఆత్మీయ యజ్ఞం ఇది. వాళ్ళు ఆత్మను తలుచుకునే యజ్ఞం. ఇటువంటి యజ్ఞానికి మొట్టమొదటిగా వరాహస్వామి ఎప్పుడైతే భూమిని కాపాడాడో ఆ యొక్క హిరణ్యాక్షుడిని వధించి ఆయనకు మోక్షాన్ని ఇచ్చాడు. మోక్షాన్ని ఇచ్చిన యొక్క స్వామివారు ఆ వరాహస్వామి. ఆయన సంకల్పం అప్పటి నుంచి మొదలైంది. అందుకే 12 గంటల తర్వాతనే అపరాహ్న సమయంలో మనందరం కూడా ఆ యొక్క ఆత్మల్ని తలుచుకోవాలి. కాబట్టి అటువంటి ఈ సభ ఇంత మహాసభగా ఉందో నేను వర్ణించేంత గొప్పవాడిని కాదు. కానీ మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు, 2 సంవత్సరంలో ఆయన కాలం చేశారు. కానీ ఆయనకి ఆంధ్ర బ్యాంక్ అంటే ఒక అనుభవం చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఇందులో ఇంత పెద్ద లౌకిక దాంట్లో చూస్తే నేను చాలా చిన్నవాడిని, కానీ ఆధ్యాత్మికంగా మటుకు భగవంతుడు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. మా నాన్నగారు, మా తండ్రి గారు అందరూ కూడా తీసుకెళ్తున్నారు. అటువంటిది కుందుర్తి హరిశంకర్ నారాయణ గారు ఆంధ్ర బ్యాంక్లో ఆల్ ఇండియా ఆఫీసర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కింద యునానిమస్గా 14 సంవత్సరాలు ఎన్నికవుతూ వచ్చేవారు. ఆయన అందులో సర్వీస్ చేసేటప్పుడు కూడా ఆ యొక్క ఆత్మకి ఎప్పుడు కూడా యూనియన్ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తుండేవారు, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినట్టు. అప్పుడు అవన్నీ చూస్తూ కూడా చాలా అనుభవాలు కలిగాయి. అటువంటిది నాన్నగారు పూర్తిగా న్యాయం చేస్తూ వచ్చేవారు. ఆ చేస్తున్న సమయానికి ఆయన కాలం చేసిన తర్వాత నిజంగా మొట్టమొదటిగా కిందసారి ఆ యొక్క ఫ్రెండ్షిప్ డే రోజున నాన్నగారి యొక్క ఫోటోని ఆయన అడగడం జరిగింది. శ్రీనివాస్ గారు ఆ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఆ త్రిశూలం దగ్గర పెట్టారు. నిజంగా చూసిన తర్వాత నా ఒళ్ళు దగ్గర కూర్చుంది. ఇక్కడ ఉంచిన రాజగోపాల్ గారు మొదటిని మమ్మీ గంగా గారు అబ్బాయి రాధాకృష్ణ గారు, మా ఏరియా రాధాకృష్ణ గారు, ఎమ్మెల్సీ గారు ఈ మధ్య పరిచయం. వీళ్ళందరికీ నేను నా మనసులో 2 నిమిషాలు చెప్పి వచ్చేస్తాను. ప్రతి అక్షరము నేను రాసిన అక్షరము నా మధ్య నుంచి వచ్చిన అక్షరం కాదు. నేను 22 సంవత్సరాల నుంచి నేను అడుగు వేసిన అక్షరాన్ని మీ ముందు పెట్టాను. మీ అందరి బలాన్ని కోరుకునేది ఏంటంటే సిఎస్ఆర్ అంటే కలెక్టివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక పదాన్ని నేను సమాజానికి పరిచయం చేయదలుచుకున్నాను. ఈ సిఎస్ఆర్కి రాజగోపాల్ గారు, మా స్ఫూర్తి ప్రదాత అయిన రాజగోపాల్ గారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఆయన ప్రతినిధి. సో ఈ సిఎస్ఆర్కి ఆ సిఎస్ఆర్కి కనెక్షన్ చేయడానికి నేను ఆత్మ సాక్షిగా ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. నా జీవితం 3/4 కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఎవరైతే 20 years నుంచి నాతో ప్రయాణం చేశారో వాళ్ళందరూ మంచి కార్యక్రమాలు చేయాలంటే నాలాగా కష్టపడకుండా ఎలా చేయాలి అంటే ఇంతమంది శక్తివంతుల్ని నేను వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మ సాక్షిగా వాళ్ళు మెప్పించగలిగితే వాళ్ళ గురించి ఖచ్చితంగా ఒక మంచి ఈ సిఎస్ఆర్ విత్ సిఎస్ఆర్ అనే పదాన్ని న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ నుంచున్న ప్రతి ఒక్కరు సమాజంలో వారి స్ట్రెంగ్స్ని వారి హోదాలను బట్టి తెలియపరుస్తుంటారు. దాన్ని SOL సోల్ స్ట్రెంగ్త్ అంటారు. పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ SOLలో సోలో స్ట్రెంగ్త్గా వాళ్ళు అభివర్ణించబడతారు. నేను SOL సోల్ స్ట్రెంగ్త్ని తీసుకుని 20 సంవత్సరాలు ప్రయాణం చేశాను. ఆ సోర్స్ యొక్క క్రమమే ఇక్కడ ఉన్న ఫోటోలు. ఎలమెంట్ సురేష్ బాబు అనే అతను నా చిన్ననాటి స్నేహితుడు. అతను 98లో మరణించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 25 సంవత్సరాలు వర్ధంతి చేయడం జరిగింది. నాకు ఏదన్నా రాజగోపాల్ గారు నాకు ఇచ్చిన క్రెడిట్ ఏదంటే ఎలక్షన్ సర్వీస్లో ఏ క్రెడిట్ అయినా నేను నాకు ఆ ఫ్రెండ్ ఆత్మ నాకు తోడు అనేది నేను బలంగా నమ్ముతూనే అడుగులు వేస్తూ వచ్చాను. ఒక్క ఆత్మ మాత్రమే వేల ఆత్మ నాకు తోడు ఉంది. ఇక్కడ ఉంచిన ప్రతి ఒక్కరు ఒక తల్లి చనిపోయినప్పుడు, తల్లి చనిపోయినప్పుడు స్మరించుకుంటూ తర్పణం అర్పించడం చేస్తుంటారు. మరి మీరు ఒక తల్లిదండ్రులు తర్పణం అర్పిస్తేనే మీకు అంత ఆశీర్వాదం వచ్చినప్పుడు, నేను ఇంతమంది తల్లిదండ్రులు నేను స్మరించుకున్నప్పుడు నాకెంత ఆశీర్వాదం వస్తుంది. అందరూ ఆశీర్వాదాలనే రాష్ట్ర ఉద్దేశంతో ఈ తెలంగాణ సురేష్ బాబుని ఈ వేదిక మీద స్మరించుకుంటాం. గత 15 సంవత్సరాలు ఆన్వాయితీ ఏంటంటే ఫ్రెండ్షిప్ డే నాడు గెస్టుల పైన కూర్చోబెట్టాం.
వాళ్ళు ఎప్పుడు తిరగిస్తారు విషయాన్ని కూర్చుంటే వాళ్ళు వరవడిలో ఒకరితో ఒక మాట్లాడి వెళ్ళిపోతుంటే వాళ్ళ అనుభూతులు ఎప్పుడు తెలుసుకుంటారనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రతి ఏడాది గెస్ట్ కింద కూర్చోబెట్టి పైన సమాజానికి శ్రేయోభిలాషంగా సేవ చేసిన వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టడం భాగమై ఈ బ్రోచర్ తయారు చేసే ముందు ఇన్విటేషన్ తయారు చేసే ముందు 5 minutes ముందు వరకు కూడా నాకు సురేష్ బాబు ఫోటో పెట్టాలని కానీ ఆ మిలిటరీ వరం గారు ఫోటో పెట్టాలని కానీ బడ్జెట్ నుంచి ఫోటో పెట్టాలని నాకు ఆలోచన లేదు. నేను అక్కడికి వెళ్ళి కూర్చుని 2004లో ఈ వేదిక మీద లాస్ట్ ఇనాగ్రేషన్కి 10 మంది గెస్ట్ కూర్చున్నారు. అందులో 5 మరణించారు. ఆ మరణించిన వాళ్ళని స్మరించుకునే క్రమంలో ఆ డిజైన్ చేద్దామని కూర్చుంటే నాకు సురేష్ బాబు ఫోటో పెట్టమని 2 నిమిషాలు డిజైన్ చేస్తున్నాము. ఆ పక్కన బడ్జెట్ నుంచి ఫోటో పెట్టడానికి కారణం ఏంటంటే బడ్జెట్ నుంచి కానీ పరిచయం చేసినారు ఎవరి సురేష్ బాబు చెన్నైలో 1992లో. ఆ పరిచయం సమయంలో నాకు తెలియదు కానీ 2019లో బడ్జెట్ నుంచి కానీ గమనించినప్పుడు కూడా ప్రతి ఏడాది అన్ని ఫోటోలు ఫోటో పెట్టడం జరుగుతుంది. ఈ ఏడాది ఈ వేదిక రావడానికి కారణం
ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.